నిత్యం వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం. జగిత్యాల పట్టణం 25వ వార్డులో తులసినగర్లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముళ్ల పవన్ చంద, పృథ్వీ, జంబత్తి రాజకుమార్, నాచిపల్లి రెడ్డి, రమణ, ఒంటిపులి రాము, వికాస్, దాము, వెంకటేష్, రమణ, వినయ్, రాజేష్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాయామశాలను ప్రారంభించడం జరిగింది. వ్యాయామం అనేది యువతకు కావచ్చు, మధ్య వయస్కు వారికి, వయసు పైబడిన వారికి కూడా ఆరోగ్యంగా ఉంటారంటే అత్యంత ఉపయోగపడేది. మనం చాలా మటుకు రాకుంటే టీకా కావచ్చు, ఇంకేదైనా రాకుంటే టీకా వచ్చినాయి, కానీ ఎన్నో జబ్బులకు వ్యాధి నిరోధకకు లేవు. బట్ ఎట్ ద సేమ్ టైం నిరంతరం ప్రతిరోజు 1 గంట సేపు యోగా కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మనకు కొంచెం ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేసే విధంగా, గుండె ఎక్కువ పనిచేసే విధంగా, అదేవిధంగా వివిధ వ్యాయామాలు చేసినప్పుడు శరీరం లోపల భౌతికంగా, ఫిజికల్గా కావచ్చు, అట్లనే మానసికంగా కూడా మనిషి బలపడతాడు. అప్పుడు సరైన నిద్ర, సరిగా ఆహారం తీసుకోవడం, ఇవన్నీ మంచి అలవాట్లప్పుడు బీమార్ అవడం తక్కువైంది. అన్ని మంచిగా ఉన్నా కొన్ని వస్తాయి, అది చూపెట్టి ఏ గంత నిష్టగా ఉంటాడో కానీ క్యాన్సర్ వచ్చిందంటే అది లెక్క కాదు. అది జెనెటిక్గా రకరకాలుగా వంశపారంపర్యంగా కొంతమందికి వస్తుంటుంది. కానీ తప్పకుండా నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నా, వ్యాయామం చేసినవాడు తప్పకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్తాను. మన ఆంజనేయ వ్యాయామశాల ద్వారా ఈరోజు ఇక్కడ వారినగర్లో, తులసినగర్లో ఒకవైపు వ్యాయామం, రెండో వైపు కుస్తీ పోటీల పైన కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కుస్తీ అంటే మనం ఎప్పుడు కూడా ఎదురుగా మంచంలో కొడుతుంది కాదు, ఆత్మరక్షణ కోసం యువత కావచ్చు, అమ్మాయిలు కూడా, పెద్దవాళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం మనం తప్పకుండా నేర్చుకోవాల్సి ఉంటుంది. మన మీద ఎవరైనా దాడి చేసినప్పుడు చూసుకుంటూ కూర్చుంటే నడవదు. ఓ చెంప మీద ఒకటి ఇంకో చెంపిస్తా అంటే నడవదు. దెబ్బ పడకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. శారీరకంగా, భౌతికంగా మనం అన్ని రకంగా యాక్టివ్ ఉన్నప్పుడు ఎదుటి వారు కూడా, మన దుస్తులు కూడా దూరంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యాయామశాల ఈరోజు ప్రారంభోత్సవం సందర్భాల్లో మన ఆలోచించిన వికాసు, దాము, వెంకటరమణ, ఇంకా చాలామంది, మా రాజేష్, వినయ్, ఈ యువత అందరికీ, అదేవిధంగా మా మాజీ కౌన్సిలర్లు రాజ్కుమారు, తమ్ముడు పవన్, నాచిపల్లి రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మిత్రులు రమణ గారు, పృథ్వీ, ఇంకా చాలామంది ఇక్కడికి పెద్దలు వచ్చారు. వారందరికి కూడా నేను ఈ సందర్భంలో ధన్యవాదాలు. మహిళా సోదరి మళ్ళీ కూడా వచ్చారు ఇక్కడ. మరి వారందరూ కూడా మరి రావడమే కాదు, మహిళలు కూడా వారికి సంబంధించిన యోగా కావచ్చు, అట్లాంటి సూర్య నమస్కారాలు అందరూ చేయొచ్చు. సూర్య నమస్కారాలు అందరూ కూడా చేయొచ్చు. దాని వలన మనకు చాలా లాభైతే ఒక్క నడువు నొప్పి ఉన్నోళ్ళు ఎక్కువ వంగద్దు. సూర్య నమస్కారాల గురించి నాకు తెలుసు. మిగతా అన్నీ చేయొచ్చు. 12లో ఒక 2 బాగా వంగేటి చేయొద్దు ముందటి, అది కూడా తప్ప మిగతా అన్నీ కూడా చేయవచ్చు. ఇవన్నీ చేసినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా మా మహిళా తల్లులు పిల్లలను చిన్నప్పటి నుంచే తప్పకుండా ఇటువంటి వాటికి తీసుకెళ్ళాలి. మీరు సాయాన్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కూడా నేను కోరుతూ, ఈనాడు తులసినగర్లో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆంజనేయ వ్యాయామశాల అంటే హైదరాబాద్లో ఇటువంటి వెనకట, మరి అట్లాంటిది ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం, మరి శారీరకంగా మానసికంగా దృఢంగా అయ్యే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటున్న వికాస్కు, రాముకు, రాజేష్కు, వినయ్కి, ఇంకెవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు, అందరు కూడా పేరు బాబు, దినేష్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దినేష్ హైదరాబాద్లో మంచి కోచింగ్ ఇచ్చిన వ్యక్తి. ఇక్కడ కూడా జగిత్యాల్లో అందరు కూడా దీంట్లో మంచి తరఫీ తీయాలని చెప్పి కూడా నేను సందర్భంగా కోరుతూ వ్యవస్థాపక కమిటీ మరియు ముఖ్య సభ్యులు అందరూ కూడా
శుభాకాంక్షలు. నా వంతు సహకారం